ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. మాజీ సీఎం జగన్ పర్యటనలు చేస్తుంటే కూటమి అడ్డుకోవడం తగదని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. రాష్ట్రంలో ప్రజల సాధక బాధలను తెలుసుకోవడానికి జగన్ పర్యటనలు చేస్తున్నారని అంజద్ అన్నారు. కడపలోని తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేం కూడా ఇలానే ప్రవర్తించి ఉంటే చంద్రబాబు, లోకేష్లు పర్యటనలు చేసేవారా అని ప్రశ్నించారు. నెల్లూరులో జరిగే జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ద్వారా అనేక ఆంక్షలు విధించిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా కూటమి అమలు చేయలేదని విమర్శించారు. 6 అడుగుల పాము సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రాంతంలో కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లా రాయచోటులో రూరల్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి 6 అడుగుల పాము బుసలు కొడుతూ వచ్చింది. దీంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమయానికి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ మహిళా సిబ్బంది ట్రెజరీ భద్రత సిబ్బందికి స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఇనాయత్ అనే స్నేక్ క్యాచర్ 20 నిమిషాల పాటు శ్రమించి పామును పట్టుకున్నాడు. రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడే ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. పుత్తూరులో నిందితులను పట్టుకుని వారి నుంచి 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ గ్యాంగ్ రాత్రి వేళల్లో చంద్రగిరి, పుత్తూరు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా అచ్చంపేట చామరులో అక్రమ ఇసుక దందాపై అధికారులు విస్తృత తనిఖీ చేపట్టారు. అక్రమంగా ఇసుక నిల్వలు ఉంచిన 100 లారీలను మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ తర్వాత లారీలను, డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు క్యాడర్తో సమావేశమయ్యారు. జన సైనికుల సమీక్ష సమావేశంలో నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని జనసేన కార్యకర్తలు నాగబాబుకు ఘన స్వాగతం పలికారు. పార్టీ బలోపేతంపై అందరూ దృష్టి పెట్టాలని నాగబాబు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు. పొలం గురించి ఇరు కుటుంబాలు గొడవకు దిగి గుడ్డళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొలం వివాదం నేపథ్యంలోనే ఘర్షణ జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.